భజగోవిందం 24వ శ్లోకం. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః భవసమచిత్తః సర్వత్రత్వం వాంఛస్య చిరాధ్యది విష్ణుత్వం. నీలోనూ నాలోనూ ఇతరులందరిలోనూ అంతటనూ వ్యాపించియున్నది ఆ విష్ణువు మాత్రమే. ఈ పరమసత్యాన్ని అవగాహన చేసుకోలేని నీవు పదే పదే చెప్పబడుతున్న ఈ విషయం గురించి వినే ఓపిక లేని నీవు అనవసరంగా చిరాకు పడుతున్నట్టున్నావు, కానీ ఇది మాత్రం బ్రహ్మసత్యం. నీవు విష్ణుపదాన్ని త్వరగా పొందదలుచుకుంటే అన్ని పరిస్థితులందు సమచిత్తత్వాన్ని కలిగి ఉండాలి. వేదాంత బోధనలో ఏదైనా ఒక విషయాన్ని అవగాహన అయ్యే వరకు పదే పదే చెప్తుండటం ఒక సాంప్రదాయం. కొత్తగా చేరినవారు, ఓరిమి లేనివారు అయిన కొందరు శిష్యులు అసహనం చూపుతారు. ఇది అధ్యయనానికి పనికిరాదు. ఎంతో ఓరిమి, సహనం ఉండాలి. తొందరపాటు, చిరాకు పడరాదు. అందుచేతనే సమచిత్తుడవు కమ్ము అన్నారు. భగవద్గీతలో కూడా సమత్వం యోగికి, జ్ఞానికి చాలా అవసరం అని చెప్పబడింది. సమచిత్తాన్ని సాధించడానికి మొదటిది ఈశ్వరార్పణ భావంతో సర్వకర్మల్ని చేయాలి. రెండవది పరమేశ్వరుని పైన అచంచల భక్తి కలిగి ఉండాలి. మూడవది మానవ సేవయే మాధవ సేవయని విశ్వసించి ఆచరించాలి. నాలుగవది నిరంతర స్వాధ్యాయనం, చింతన, విచారణ చేస్తుండాలి. ఐదవది సత్యస్వరూపాన్ని ధ్యానిస్తుండాలి. ఇలాంటి సాధన చేయడం వలన విష్ణువే అంతటా అందరిలోనూ వ్యాపించియున్నట్లు తెలుసుకొని విష్ణుపదాన్ని పొందడం సుగమమవుతుందని భావము.